कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदनंदन नरंजन यमुना तीरवरचारी हे राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन व्रज जन रंजन यमुना तीरवनचारी हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे
Prabhupada Jaya Prabhupada Jaya Prabhupada Jaya Prabhupada Jaya Prabhupada Jaya Prabhupada Jaya Jaya Gurudev 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 Jaya Jaya Gurudev Jaya Sitaram Jaya Sitaram Sitaram Jaya Lakshmana Hanuman Jaya Narasimha Dev Jaya Narasimha Dev Jaya Narasimha Dev Jaya Narasimha Dev Jaya Prahlad Maharaj Prahlad Maharaj Prahlad Maharaj Jaya Bhakta Prahlad Nitai Gaura Hari Bo Hari Bo Hari Bo Nitai Gaura Hari Bo Gaura Premanande Hari Hari Bo Thank you. Hare Krishna, Prabhuji. Hare Krishna Prabhu We missed your association last week. Ha. So I was not there in Hyderabad. Okay. I was in the travel, so I couldn't. Okay. Good. I hope you had a good travel. Yeah, so there was a death anniversary of one of my friend's father, so we had to travel, all our roommates. Okay. Yeah, sorry to hear, but yeah. So yeah, my success of our life is on the deathbed. Hmm. ఎవరైతే భగవంతుని గుర్తు చేసుకోవాలరో లాస్ట్ మినిట్లో సో ఎంఎం వాపి స్మరణ్ భావం తజాతి అంతే కలేవరం తం ఏవైతి కౌంతేయ సదా తద్భావ భావిత ఈ మన చివరి విషయంలో వేటి గురించి ఎక్కువ ఆలోచిస్తామో అది మన నెక్స్ట్ బర్త్ని డిసైడ్ చేస్తుంది. చాలా స్టోరీస్ చెప్పబడుతున్నాయి. ఈవెన్ గ్రేటెస్ట్ ఎంపరర్స్ ఇన్ ద పాస్ట్ భాగవతంలో చెప్పబడుతుంది అనమాట. తన పేరు పురంజన మహారాజ్ అని ఒకప్పుడు మొత్తం ఈ భూమండలాన్ని పాలించేవాడు. తన చివరి క్షణంలో నా భార్య నేను చనిపోతే భార్యకి ఏమవుతుందని అని చెప్పేసి ఆలోచించాడు. నెక్స్ట్ జన్మలో ఉమెన్ బాడీ వస్తుంది. కానీ మ్యారీడ్ మాత్రం మళ్ళీ ఒక ఎలివేటెడ్ కింగ్కి మ్యారేజ్ అవుతుంది. సో భర్త వల్ల దానికి కూడా కొంచెం విమోచన దొరుకుతుంది. కానీ ఎస్, ఒక గ్రేటెస్ట్ కింగ్ ఆన్ ద ఎర్త్ లాస్ట్ మినిట్లో భార్య గురించి ఆలోచించడం వల్ల నెక్స్ట్ జన్మ ఉమెన్ లైఫ్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఎస్, సో ఫర్ మెటీరియలిస్టిక్ పీపుల్ డెత్ ఈజ్ ఎ డేంజరస్ థింగ్, ఎందుకంటే అన్ని కోల్పోతారు. బట్ డివోటీకి ఈజ్ ద బెస్ట్ టైం బికాస్ యు గెట్ టు సీ కృష్ణ డైరెక్ట్లీ. డివోటీస్కి
ఇంకా ఆఫ్టర్ దట్ నో మోర్ బర్త్, నో మోర్ హ్యూమన్ లైఫ్, నో మోర్ యానిమల్ లైఫ్, నో మోర్ బర్డ్ లైఫ్, నో మోర్ ఇన్సెక్ట్ లైఫ్. సో ఇంకా వేరే ఏజెంట్ ఉండదు. భగవంతుని ఒకసారి మనం చివరి క్షణంలో భగవంతుని తలుచుకొని భగవంతుని చూసామంటే ఇంకా దట్స్ ఇట్. Mm. స్టే విత్ కృష్ణ ఫర్ ఎవర్. సో ఆల్రెడీ మనము మంగళచరణ ప్రేయర్స్ రిసైడ్ చేద్దాం ఫస్ట్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. శ్రీకృష్ణ మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాద సగణ లలితా శ్రీ విశాఖాన్వితం చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పదే గోపీశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వంచకల్పతరుభ్యశ్చ కృపసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య మనో ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గడాధార శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఎవరైనా డివోటీస్ వీడియో కాల్ ఆన్ చేసుకోవడము కంఫర్ట్గా ఫీల్ అయితే వీడియో కాల్ ఆన్ చేసుకోండి. మనకు కూడా స్పీకర్ కూడా మోటివేషన్ ఉంటుంది. సో అప్పుడు మోర్ ఇంటిమేట్గా మనము డిస్కస్ చేయొచ్చు. సో మన డిస్కషన్ ఏంటంటే వినే వాళ్ళకి వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో మనం భగవంతుడి గురించి చర్చిస్తున్నాం కాబట్టి చాలా వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. ఎవరైతే కంఫర్ట్గా ఫీల్ అవుతే వీడియో ఆన్ చేసుకోవడానికి వాళ్ళు చేసుకోండి. ఇక్కడ మనము భగవద్గీత మనము ఈ బుక్ చదువుతున్నాము పేజ్ బై పేజ్, వర్డ్ బై వర్డ్, సెంటెన్స్ బై సెంటెన్స్, ఏది మిస్ అవ్వకుండా. ప్రభుపాద వారు ఏం చెప్పారు భగవంతుడి గురించి, శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారు, మనకు భగవంతుడు సాంస్క్రిట్లో చెప్పాడు కాబట్టి మనకి తెలుగులో అనువాదింపబడింది. మన ప్రభుపాద దయ వల్ల కృష్ణ కృపామూర్తి వారు సంభాషణ చేశారు. సో ఇది ఇప్పుడు మనము 10th పేజ్ దగ్గర ఉన్నాము. 10th పేజ్ సేమ్ బుక్ వర్షన్ ఉంటే 10th పేజ్ కనిపిస్తలేదు కానీ 10th పేజ్ ఇక్కడ 10th పేజ్లో ఉన్నాం. ఇంట్రడక్షన్ ఉపోద్ఘాతం. సో ఇందులో ఏంటంటే ఇంట్రడక్షన్ ఇనిషియల్గా ఏమి డిస్కషన్ ఏంటంటే భగవద్గీత అంటే ఏంటి, భగవద్గీత వాల్యూ ఏంటి, భగవద్గీతను ఎవరు అర్థం చేసుకోగలరు, భగవద్గీత అర్థం చేసుకోవడానికి క్వాలిఫికేషన్ ఏంటి, భగవద్గీతలో ఏమేమి కవర్ అవుతున్నాయి మెయిన్గా ముందు డిస్కస్ చేసినట్టుగా భగవద్గీత మెయిన్ 5 టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తుంది. ఈ 5 టాపిక్స్ తప్ప ఇంకా ఈ లోకంలో ఏం లేదు. ఒకటి భగవంతుడి గురించి, ఇంకోటి మన జీవాత్మ మనము ఆత్మ గురించి, మూడోది ప్రకృతి, భౌతిక ప్రకృతి అంటే ఏంటి, నాలుగవది కాలము ఎలా ఈ భౌతిక ప్రకృతిని కంట్రోల్ చేస్తుంది, మన పుట్టుక, చావు, ముసలితనం, రోగము ఈ కాలం వల్ల డిసైడ్ అవుతుంది. 5 కర్మ, ఈ కర్మ అనేది ఎలా మనని ఇంపాక్ట్ చేస్తుంది. ఇవాళ మా ఒక నేబర్తో డిస్కస్ చేస్తుండే, చాలామంది తెలియని వాళ్ళకి ఏంటంటే లైఫ్ లాంగ్ వాళ్ళు చాలా మంచిగా బతికారు, కానీ వాళ్ళకి చివరి క్షణంలో క్యాన్సర్ వచ్చి చాలా బ్యాడ్ ట్రీట్మెంట్ అయ్యి లైక్ బ్యాడ్ పొజిషన్కి వెళ్ళి చనిపోతున్నారు. సో మొత్తం ఈ మన జీవులు ఏంటంటే మొత్తం బిల్డర్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. రైట్. ఈ కర్మ అనేది చాలా మెయిన్గా రోల్ చేస్తుంటారు అనమాట. కర్మ గురించి చాలా స్టోరీస్ కూడా వినొచ్చు. బట్ ఒక మనము ఈ పుట్టుకలో మొత్తం మంచి చేసిన పాత జన్మ కర్మ చాలా ఉంటాయి. అది ఎప్పుడైనా రావచ్చు.
ఒక్కొక్క సీడ్ ఒక్కొక్క టైం బట్టి ఫ్రక్టిఫై అవుతది. మనకి అది బయటకొస్తది విత్తనం. మొక్కవుతది. అదే విధంగా ఒక్కొక్క కర్మకి ఒక్కొక్క టైం ఉంటది దాని ఫలితం రావడానికి. మంచి చేసినా దాని ఫలితం వస్తది. చెడు చేసినా ఫలితం వస్తది. ఈ భగవద్గీత ఏందంటే కర్మలు ఎలా మనం కండక్ట్ చేసుకోవాలి. రైట్. కర్మలు ఏ కర్మ చేస్తే మనకి ఈవెన్ మంచి పని జేసినా దాని ఫలితాన్ని తీసుకోవడానికి మళ్ళీ రావాలి. హ్మ్. చెడు జేసినా దాని ఫలితాన్ని తీసుకోవడానికి మళ్ళీ రావాలి. సో, ఎలా కర్మలు చేయాలి? ఎందుకంటే మార్నింగ్ లేచి నుంచెల్లి ప్రతి ఒక్క జీవి కర్మలను చేయడంలోనే బిజీగా ఉన్నారు. చాలా మంది బిజీ ఉన్నారు. రైట్. ఆ కర్మల నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి? ఏ కర్మలు చేస్తే మనం ఎస్కేప్ అవుతాము? అవన్నీ మనం డిస్కస్ అవుతది. సో, ఇందులో ముందేం కవర్ చేసామంటే, ఈ 5లో 4 ఎల్లప్పుడు ఉంటాయి. భగవంతుడు, భగవంతుడు, జీవి, ప్రకృతి, కాలం. ఈ 4 ఎల్లప్పుడు ఉంటాయి. నిత్యమైనవి. కర్మ అనేది టెంపరరీ. కర్మ అనేది మనం చేసే కార్యాలను బట్టి మొత్తం ఎరాడికేట్ చేయొచ్చు. తీసేయొచ్చు మొత్తం. కానీ కర్మ అనేది మనకి చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ ఉంటది. చాలా ఇప్పుడు ఈవెన్ అర్జునుడికి క్లిష్టమైన పరిస్థితి ఏందంటే, ఏం చేయాలి యుద్ధం వచ్చినప్పుడు? ఆ! కౌరవులకి, పాండవులకి మధ్య యుద్ధం వచ్చినప్పుడు మొత్తం అప్పుడు ఆ టైంలో భూమండలం మీద ఉన్న ప్రతి ఒక్కరు క్షత్రియుడు యుద్ధంలో పాల్గొన్నాడు. మనకి లిస్ట్ చూసుకుంటే ఒక ఎన్ని కోట్లో ఉంటారు. 3,30,00,000 30,00,00,000 మంది ఆ టైంలో యుద్ధంలో పాల్గొంటారు. సో, ఆ టైంలో అర్జునుడు కన్‌ఫ్యూజన్‌లో ఉంటాడు. ఏ కర్మ చేయాలి? నా సొంత ఇక్కడ చెప్తాడు. ఫస్ట్ చాప్టర్‌లో మనం డిస్కస్ చేసిన తర్వాత. సొంత చిన్నాన్న, పెద్దనాన్న, ఆ! చిన్న మామ, పెద్ద మామ, మామలు, తమ్ముళ్ళు, అన్నలు, అంకుల్స్, బాబాయిలు వీళ్ళందరిని చంపాలి యుద్ధంలో. ఆ పరిస్థితిలో ఇరుక్కున్నాడు అర్జునుడు. సో, అలాంటి టైంలో మొత్తం అలాంటి క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి? మనకు కూడా అప్పుడప్పుడు సమస్యలొస్తూ ఉంటాయి. మన సమస్యలు చిన్న చిన్న సమస్యలు. మన సమస్యలేందంటే, ఈ కంపెనీ జాయిన్ అవ్వాలా, ఆ కంపెనీ జాయిన్ అవ్వాలా. రైట్. తర్వాత ఈ డ్రెస్ కొనాలా, ఆ డ్రెస్ కొనాలా. బడ్జెట్ లిమిటెడ్. 2 డ్రెస్సులు నచ్చుతాయి. 2 డ్రెస్సులు తీసుకోవడానికి ఇష్టపడము. సో, మనకు గూడా బిల్డర్‌మెంట్ ఒస్తది. చిన్న నుంచి పెద్ద వరకు. ఈవెన్ ఫుడ్ గూడా. రెస్టారెంట్‌కెళ్తే చాలా మెన్యూలో చాలా ఐటెమ్స్ ఉంటాయి. అన్నీ తినాలనిపిస్తుంటాయి. అక్కడ గూడా మనకు కన్‌ఫ్యూజనే. లైక్ ఏ ఐటెమ్ తినాలి? సో, ప్రతి చోట ఆహ్, ఆహ్, కన్‌ఫ్యూజన్. ఈవెన్ పర్ఫ్యూమ్‌లో గూడా ఏ పర్ఫ్యూమ్ తీసుకోవాలి? సో, షాప్‌కెళ్ళామంటే ఈ కన్‌ఫ్యూజన్ ఒస్తుంటది. ఏది రైట్? రైట్? లైక్ మ్యారేజ్‌లో ప్రాబ్లమే. మ్యారేజ్ ఈస్ మోర్ స్ట్రెస్‌ఫుల్ థింగ్. హస్బెండ్‌ని ఎవరు చూజ్ జేసుకోవాలి? వైఫ్‌ని ఎవరు చూజ్ జేసుకోవాలి? లైఫ్ పార్ట్నర్. రైట్. కిడ్స్ గూడా ప్లానింగ్ కష్టమే. సో, ప్రతి సెకన్‌లో మానవుడు మొత్తము కర్మల్లో మునిగిపోయాడు గాబట్టి, ప్రతి సెకండ్ కర్మ చేయకుండా ఉండలేడు. అది భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఈ బాడీని మెయింటైన్ జేయడానికి మన కర్మలు ఎప్పుడు చేస్తూనే ఉండాలి. కానీ ఏందంటే, బాడీకి మనము అతుక్కపోయి, ఇది బాడీ అనుకోని జెప్పేసి, దాన్ని మెయింటైన్ జేయడానికి నానా విధాలుగా కర్మలు జేస్తూనే ఉంటాం. ఒకప్పుడు అవసరమైనవి జేస్తుంటాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం అవసరం లేనియే జేస్తుంటాం ఈ బాడీని మెయింటైన్ జేయడానికి. రైట్. సో, యాక్చువల్ కర్మ అనేదంటే ఏందంటే, ఈ బాడీని మెయింటైన్ చేసిన కర్మనే కర్మ అంటారు. ఈ బాడీ లేదా నెక్స్ట్ కర్మ ర ర నెక్స్ట్ బాడీ రావడానికి చేసే కర్మల్ని కర్మ అంటారు. ఓకే. సో, మనము 10వ పేజ్. ఆహ్, సో, సెంటెన్స్ పరమ చైతన్యవంతుడైన ఈశ్వరుడు ఈ రకంగా జీవునితో పోలిక కలిగి ఉన్నాడు. సో, బేసికల్‌గా ఏందంటే మనకి భగవంతుడికి పోలిక చాలా ఉంటది. ఒక్కోసారి ఏం కన్‌ఫ్యూజ్ అవుతామంటే భగవంతుడు మన మధ్యలోకొస్తే భగవంతుడు మనలా ఉంటాడు అనుకుంటాం.
ఏం అర్థం కాదంటే మనం భగవంతుడి పోలికతోని ఇక్కడ ఉన్నాం. రైట్. సో, మన భగవంతుడు మన మధ్యలోకి వస్తే మన భగవంతుని అనుమానిస్తాం. ఎందుకంటే తన పోలికను మనకిచ్చాడు. సో, అది మనం మర్చిపోయి భగవంతుడినే అనుమానపడతాం. కానీ భగవంతుడికి, మనకి చాలా డిఫరెన్స్ ఉంటది. ఇక్కడ ఇక్కడ ఈ పారాగ్రాఫ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయబడతదనమాట. భగవంతుడి చైతన్యము, కాన్షియస్‌నెస్ ఎలా ఉంటది? మన కాన్షియస్‌నెస్ ఎలా ఉంటది? ఆహ్, అదేంటంటే భగవంతుని చైతన్యం, జీవుని చైతన్యం దివ్యమైనవి. మన ఇద్దరి భగవంతుడి చైతన్యము, మన చైతన్యము 2 దివ్యమైనవి. మన చైతన్యం, మన కాన్షియస్‌నెస్ జడ పదార్థ కలయికచే ఉత్పత్తి కాదు. అది తప్పు అభిప్రాయము. సో, కొందరేమనుకుంటారంటే ఈ చాలామంది అథీస్ట్‌లు ఏమంటారంటే, ఈ శరీరం ఉన్నంత వరకే మనం ఉంటాము. ఇదొక్కటే మనకు లైఫ్. ఇంకేమి లైఫ్ ఉండదు. ఎంజాయ్ చేయండి లైఫ్‌ని అనే అభిప్రాయంతో లైఫ్‌ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. లైఫ్ ఎంజాయ్ చేయడం అంటే బేసికల్‌గా ఏందంటే, ఈ మన జ్ఞానేంద్రియాల్ని సంతోషపరుస్తూ ఉంటారు. మనకి 5 ఇంద్రియాలుంటాయి గదా! టంగ్‌ని సాటిస్ఫై చేస్తారు. నాలుకని, ముక్కుని సాటిస్ఫై చేస్తారు. కళ్ళని సాటిస్ఫై చేస్తారు. చెవులని, చర్మము. 5 ఈ 5 కోసము నానా తిప్పలు పడుతూ ఉంటారు. సో, కానీ ఈ శరీరం వల్ల ప్రాణం రాదు. ప్రాణం ఉండడం వల్ల శరీరం వస్తది. ఒక లైఫ్ నుంచి శరీరం వస్తది తప్ప, శరీరం నుంచి లైఫ్ పుట్టదు. సో, సైంటిస్ట్‌లు ఏమన్నారంటే, ఈ ఒక్కొక్కరికి ఒక్కొక్క శరీరం ఉంటది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాణం ఉంటది. ఒక్కొక్కరికి ఒక్కొక్క చైతన్యం ఉంటదంటారు. కానీ అది తప్పని చెప్పి భగవద్గీతలో మనకి తెలుసుకుంటాం. కొన్ని భౌతిక సమ్మేళన పరిస్థితులలో చైతన్యం వృద్ధి చెందుతుందని పలికే సిద్ధాంతము. అదొక ఫిలాసఫీ. భగవద్గీత అంగీకరించబడలేదు. ఎగ్జాంపుల్ ఏందంటే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఉదాహరణ. రంగుటద్వం ద్వారా ప్రసరించే కాంతి ఒక ప్రత్యేకమైన రంగుతో కనిపించినట్లుగా, సో, ఒక పచ్చ కలర్ అద్దం నుంచి లైట్ కొట్టామనుకో మొత్తం పచ్చగా పడతది రిఫ్లెక్షన్. అదే ఎరుపు అద్దం ద్వారా చూస్తే ఎరుపుగా అనిపిస్తది. సో, అదే విధంగా భౌతిక ఆచ్ఛాదన ద్వారా చైతన్యము వికృతముగా ప్రతిబింబించినట్లు కనిపించిన భగవంతుని చైతన్యము భౌతికముగా ప్రభావితము కాదు. అంటే ఇక్కడ భగవంతుడికి, మనకి డిఫరెన్స్ చెప్తున్నారు. సో, ఆహ్, భగవంతుడిని ఈ మన ఈ మన దేహము తన దేహము భగవంతుడిని కంట్రోల్ చేయదు. కానీ జీవ పరిస్థితి ఏందంటే, మన దేహము మనల్ని కంట్రోల్ చేస్తది. ఎందుకంటే మనం ఇగ్నోరెన్స్‌లో ఉన్నాం కాబట్టి. తెలియనితనంలో ఉన్నాం కాబట్టి. ఇక్కడ ఏం శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారంటే, మయాధ్యక్షేణ ప్రకృతి. అంటే నా ఆధ్వర్యంలో ఈ దేహము, ప్రకృతి మొత్తం నడవబడుతుంది. నేను వాటిని కంట్రోల్ చేస్తాను. కానీ అవి నన్ను కంట్రోల్ చేయలేవు. మన వరకొస్తే ఏమవుతుందంటే, మన దేహం మనల్ని కంట్రోల్ చేస్తుంది. మనకి బ్యూటిఫుల్ బాడీ ఉందనుకో, మన మైండ్ సెట్ ఒక విధంగా ఉంటది. అదే స్ట్రాంగ్ బాడీ ఉందనుకో, మన మైండ్ సెట్ ఒక విధంగా ఉంటది. రైట్? సో, స్పోర్ట్స్ పర్సన్ అయితే ఒక విధంగా మైండ్ సెట్ ఉంటది. ఆ! మూవీ పర్సన్ అయితే ఒక విధంగా, మోడల్ అయితే ఒక విధంగా, ఎమ్మెల్యే అయితే ఒక విధంగా, ఎంపీ అయితే ఒక విధంగా, పొలిటీషియన్ అయితే ఒక విధంగా, ఇన్వెస్ట్‌మెంట్ పర్సన్ అయితే ఒక విధంగా. సో, మనకేందంటే దేహము మనల్ని కంట్రోల్ చేస్తుంది. ఆ దేహం ఎలా వస్తుందంటే, మన కోరికల వల్ల, తీరని కోరికల వల్ల. లైక్ నువ్వు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ జన్మలో మనము సీఎం గావాలని జెప్పేసి మొత్తం చాలా కష్టపడ్డామనుకో, అవ్వలేమనుకో, ఆ కోరిక తీరడానికి మళ్ళొక జన్మ తీసుకోవాల్సొస్తది. అది నెక్స్ట్ జన్మ అవ్వచ్చు, లేదంటే ఇంకా కోట్ల జన్మల తర్వాత గూడా ఆ కోరిక తీర్చుకోవడానికి మళ్ళీ ఇంకో దేహం తీసుకోవాల్సొస్తది. ఆ దేహం అప్పుడేమందంటే, అప్పుడు ఆ టైంలో మేబీ ఒక సీఎం ఇంట్లోనే నువ్వు కొడుకు లేదా కూతురుగా పుట్టొచ్చు. సో, భగవద్గీత నుంచి ఒకటి క్లియర్‌గా అర్థం చేసుకోవాలంటే,
ఈ మన జెండర్ ఉంది కదా, మ్యాన్ ఉమెన్ అనేది ఎవరికి పరిమితం కాదు. ఈ జన్మలో మనం మగవాళ్ళం అవ్వచ్చు, నెక్స్ట్ జన్మలో ఆడవాళ్ళం అవ్వచ్చు. ఈ జన్మలో ఆడవాళ్ళు కావచ్చు, నెక్స్ట్ జన్మలో మగవాళ్ళు కావచ్చు. ఈ జన్మలో మనము మానవులం కావచ్చు, ఇంకో జన్మలో పశువు కావచ్చు. ఈ జన్మలో పశువు కావచ్చు, ఇంకో జన్మలో మానవులం కావచ్చు. మానవుల నుంచి నెక్స్ట్ టైమ్ డెమిగాడ్, ఇంద్రుడు, వరుణుడు ఎక్కువ శక్తివంతమైన దేహాలు కూడా తీసుకోవచ్చు. సో, మనల్ని భగవంతుడికి మనకు తేడా ఏందంటే, ఈ ప్రకృతి మనల్ని కంట్రోల్ చేస్తది. కానీ భగవంతుని ఆధీనంలో ప్రకృతి ఉంటది. సో, తను మనకి అవతరించినప్పటికీ తనని ప్రకృతి కంట్రోల్ చేయదు ఎప్పటికి. కానీ చూడడానికి ఎలా ఉంటదంటే, ప్రకృతి కూడా తనని కంట్రోల్ చేస్తున్నట్టుగా అనిపిస్తది. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ ఉంటాయి తర్వాత లేటర్. సో, అతడు భౌతిక జగత్తులో అవతరించినప్పుడు, భగవంతుడు భౌతిక జగత్తులో అవతరించినప్పుడు, అతని చైతన్యము భౌతికంగా ప్రభావితము కాదు. అతడు ఆ విధంగా ప్రభావితుడైతే, భగవద్గీత విషయంలో చేసినట్లుగా దివ్యమైన విషయాలపై మాట్లాడేందుకు అయోగ్యుడయ్యేవాడు కాదు. సో, ఇక్కడ మెయిన్ పాయింట్ ఎక్కడ టచ్ అవుతుందంటే, ఈ భగవద్గీత అనేది ఒక సాధారణ మానవుడి చేత చెప్పబడలేదు. సాధారణ మానవుడైతే ఈ ప్రకృతి చేత కంట్రోల్ అవుతాడు. మాయ చేత కంట్రోల్ అవుతారు. ఎవరైతే మాయ చేత కంట్రోల్ అవుతున్నారో, వాళ్ళు సత్యము ఎప్పుడు చెప్పలేరు. సో, మనం చూసుకుంటే, మనం ఒక భగవద్గీత బుక్ రాసిన మొత్తం మిస్టేక్సే ఉంటాయి. మనం పర్ఫెక్ట్‌గా ఉండదు. ఎందుకంటే మనము ఒక టైంలో సత్వగుణంలో ఉంటాము. ఒక టైంలో రజోగుణంలో ఉంటాము. ఒక టైంలో తమోగుణంలో ఉంటాము. మరి ఈ బుక్ కంపోజ్ చేయాలన్నా ఒక్కొక్క గుణం ఒక్కొక్క టైంలో మనం చెప్పే విధానం కూడా మారిపోతూ ఉంటది. రైట్? ఇప్పుడు నేను చాలామంది ఇండియాలో మార్నింగ్ టైమ్ మీరెక్కువ సత్వగుణంలో ఉంటారు. ఇప్పుడు నేను రిస్క్ తీసుకొని ఏం చేస్తున్నానంటే తమోగుణము డామినేట్ అయ్యే టైంలో ఈ ఈ కాల్ తీసుకుంటున్నాను. సో, నేను చెప్పే విధానము ఈవినింగ్ చెప్పే విధానము, మార్నింగ్ చెప్పే విధానానికి చాలా డిఫరెన్స్ ఉంటది. సో, మార్నింగ్ టైమ్‌లో నేను సూటిగా డైరెక్ట్‌గా భగవంతుడి ఇంకా మనకి అర్జునుడు యారోస్ ఏసినట్టు స్ట్రెయిట్‌గా వస్తుంటాయి. రైట్? ఇక్కడ ఈవినింగ్ వచ్చేవరకు ఏందంటే కొంచెం అనుమానం అనేది ఎంటర్ అవుతూ ఉంటది మైండ్‌లో. దట్స్ కాల్డ్ ఇగ్నోరెన్స్, తమోగుణము. సో, నేను ఈ గుణాల చేత ప్రభావితం అవుతున్నా కాబట్టి, నా ఓన్‌గా నేనేదైనా చెప్పాలనుకుంటే అందులో చాలా తప్పుంటది. కానీ ఈ టైంలో నేనేం చేస్తున్నాను, ఎగ్జాక్ట్‌గా రిపీట్ చేస్తున్నాను. భగవంతుడు ఏం చెప్పాడో అది మనం రిపీట్ చేస్తున్నాము. సో, అప్పుడు మనము ఈ భౌతిక మోడ్స్ మనల్ని ఆపరేట్ మన మీద ఎఫెక్ట్ అవ్వదు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఆ! అతడు ఆ విధంగా ప్రభావితుడై భగవద్గీత ఇది అయిపోయింది. సో, భౌతికంగా కలుషితమైన చైతన్యము నుండి ముక్తుడు కానిదే ఎవ్వడు ఆధ్యాత్మిక జగత్తు గురించి ఏది మాట్లాడలేడు. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో, అందరొచ్చి నేను భగవద్గీత గురించి మాట్లాడతా అంటే, లేదంటే ఓన్‌గా నేను ఓన్ ఫిలాసఫీ చెప్తాను. రైట్? చాలా మంది వస్తూ ఉంటారు. కొంచెము గురువు అని జెప్పేసి, వాళ్ళు గురువు అని జెప్పేసి, నాకు తెలుసని జెప్పేసి చెప్తూ ఉంటారు. సో, వాళ్ళ నుంచి వచ్చేది కరెక్ట్ కాదు. సో, వీటికి మనము ఎరవ్వకూడదు. కనుక భగవంతుడు భౌతికంగా కలుషితుడు కాడు. అయినా ప్రస్తుతం మన చైతన్యము భౌతికంగా కలుషితమైంది. సో, ఇది ప్రభుపాద వారు చెప్తున్నారు. మనందరి శరీరం మన అందరి చైతన్యం. ఈ చైతన్యం మన ఆలోచన మొత్తం ఇప్పుడు మన దేహం చేత కంట్రోల్ అయిపోయింది. యాస్ లాంగ్ యాస్ మనకు నేను నరేష్, నిత్యహరి ప్రియదాస్ అనే ఒక ఐడెంటిఫికేషన్ ఉందనుకో. నేను బత్కేపల్లి గ్రామానికి చెందిన పర్సన్. అలాంటి ఐడెంటిఫికేషన్ ఎప్పుడైతే ఉంటదో, మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది కండిషన్ అయిపోద్ది. కలుషితం అయిపోయినట్టే. అందుకే భగవద్గీత అనేది ఒక సాధారణ వ్యక్తి నుంచి రాలేదు. ఒక సాధారణ వ్యక్తి నుంచి వచ్చిందంటే అది కలుషితమైనదే. సో, భగవద్గీతని డెఫినెట్‌గా మనము
కృష్ణుడు చెప్పిన విధంగానే అర్థం చేసుకోవాలి. ఇంక తర్వాత భగవంతుడే కాకుండా భగవంతుని భక్తులు కూడా ఈ మన ప్రకృతి వల్ల కలుషితం అవ్వరు. ఎవరైతే మన ప్యూర్ డివోటీ శుద్ధ భక్తులుంటారో వాళ్ళ నుంచి ఇంకా పరిపూర్ణతొస్తది. రైట్. ఆహ్, సో విశుద్ధ చైతన్యంలో మన కర్మలు ఈశ్వరుని సంకల్పముతో అనుసంధానమవుతాయి. విశుద్ధ చైతన్యం అంటే ప్యూర్ కాన్షియస్‌నెస్‌లో. సో ప్యూర్ కాన్షియస్‌నెస్‌లో ఉన్నప్పుడు మనం చేసే కర్మలు ఈశ్వరుని సంకల్పంతో అనుసంధానం అవుతాయి. అంటే ఫేవరబుల్‌గా ఉంటాయి. ఎవరైతే విశుద్ధ చైతన్యం లేరో, ప్యూర్ కాన్షియస్‌నెస్ లేరో, ఎవరైతే భగవంతుని నమ్మరో, ఎవరైతే భగవంతుడితో రిలేషన్‌షిప్ డెవలప్ చేసుకోరో బేసికల్లీ, వాళ్ళ కర్మలు భగవంతుడి కర్మలతో అనుసంధానము అవ్వవు. భగవంతుడు ఒకడంటే మనం ఇంకోటి చేస్తుంటాం. ఎందుకంటే ఆ రిలేషన్‌షిప్ లేదు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్‌గా హస్బాండ్, వైఫ్ చూసుకున్నా, చిల్డ్రన్, పేరెంట్స్ చూసుకున్నా, ఎక్కడైతే లవింగ్ రిలేషన్‌షిప్ ఉందో, రైట్? వాళ్ళ కర్మలు ఒకరికొకరికి అనుసంధానం అవుతాయి. లేదంటే భర్తోటి చేస్తే భార్య ఒకటి చేస్తది. తల్లిదండ్రులు ఒకటి చేస్తే పిల్లలు ఒకటి చేస్తుంటారు. ఎందుకంటే లవింగ్ రిలేషన్‌షిప్ లేదు. సో, అందుకే మనం భగవంతుడితో రిలేషన్‌షిప్ చేసుకున్నాకనే మనం కర్మలు స్టార్ట్ చేయాలి. కానీ అపోజిట్ చేస్తున్నాము. భగవంతుడితో రిలేషన్ లేకుండా మనం కర్మలు చేస్తున్నాం. సో, మనల్ని బంధిస్తాయి. సో, ఈ భౌతిక ప్రకృతిలో కట్టేస్తాయి. ఎందుకంటే మనము ముందు డిస్కస్ చేసినాం. ఈ భౌతిక జగత్తనేది ఒక జైలు లాంటిది. కారాగారం లాంటిది. రైట్. ఈ దేహం అనేది ఒక సెల్ లాంటిది. ఈ 3 గుణాలు సత్వ, రజ, తమ గుణాలు 3 3 రకాల గొలుసులు మనల్ని కట్టేస్తున్నాయి జైల్‌లో. సో, అది వెరీ ఇంపార్టెంట్. భగవంతుడి భక్తి నెలకొల్పుకున్నాకనే మనం పనులు చేయాలి. అప్పుడే మనం కరెక్ట్ డిసిషన్ తీసుకోగలం. ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు. రైట్. మన వృత్తి గూడా ఎప్పుడైతే భగవంతుడితో రిలేషన్‌షిప్ డెవలప్ చేశామనుకో, మన వృత్తి కూడా కరెక్ట్ వృత్తిని మనం చూజ్ చేసుకోగలం. కొందరు అనుకోవచ్చు, నేను నా పిల్లల్ని పోషించడానికి బుచర్‌గా వర్క్ చేస్తున్నాను. ఇందులో తప్పులేదని చెప్పి ఆర్గ్యూ చేయొచ్చు. కానీ భగవంతుడితో రిలేషన్ చేసుకున్న వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళు ఆలోచిస్తారు. ఇది రైట్ కాదు. నేను ఆపేస్తాను. రైట్. ఇంకొక వృత్తి చేసుకుంటాను. మేబీ అంత ప్రాఫిట్ రాకపోవచ్చు. తక్కువ ప్రాఫిట్ రావచ్చు. రైట్. అది చేసుకుంటానని చెప్పి డిసిషన్ తీసుకుంటారు. లేదంటే భగవంతుడితో ఎవరైతే రిలేషన్ పెంచుకోలేదో ఈ డెల్యూషన్ వస్తుంటది. డెల్యూషన్ అంటే భ్రమ. రైట్‌ని రాంగ్ అనుకుంటారు. రాంగ్‌ని రైట్ అనుకుంటారు. సో, అప్పుడేమవుతదంటే కర్మలు క్రియేట్ చేసుకుంటారు. సో, బంధించబడతారు. సో, అది మనలను సుఖభాగులను చేస్తుంది. సో, సుఖాలు కావాలనుకున్న వాళ్ళకి ఇది ఫార్ములా. ఎప్పుడైతే విశుద్ధ చైతన్యంలో మన కర్మలు ఈశ్వరుని సంకల్పంతో అనుసంధానం అవుతాయో, అవి మనలను సుఖభాగులను చేస్తుంది. సమస్త కర్మలను మనము ఆపేవేయాలని కానే కాదు. సో, మొత్తం ఇవి ఉంటాయి గదా! కొందరు. ఇప్పుడు భగవద్గీత చదివి ఏం పని చేయకుండా సన్యాసి అయిపోమంటారు. రైట్. అది ప్రాబ్లమ్ గదా! యాక్చువల్‌గా భగవద్గీత ఉన్నది ఒక మాన్యువల్. ఇప్పుడు మాన్యువల్ ఇస్తే మనం ఒక టాయ్ బిల్డ్ చేసుకోవాలంటే అది హెల్ప్ అవుతది. సో, అలా అని చెప్పేసి ఇది మన సమస్త కర్మలు మనం ఆపేయడానికి ఇది కాదు నేర్చుకునేది. ఈ భగవద్గీత గురించి అర్థం చేసుకున్నది కర్మలను ఆపేసి సన్యాసం తీసుకోవడం కాదు. దానికి బదులుగా ఇది వెరీ ఇంపార్టెంట్. దానికి బదులుగా ఆ కర్మలను పవిత్రీకరించాలి. అంటే ప్యూరిఫై చేసుకోవాలి. పవిత్రీకరించుకోవాలి. అంటే మనం చేసే మన కర్మల్ని మనం మార్చుకోవాలి. ఏవి రైట్ యాక్షన్స్, ఏవి రాంగ్ యాక్షన్స్. పవిత్రీకరించబడిన కర్మలే భక్తిగా చెప్పబడుతుంది. సో, ఇప్పుడు నేనెళ్లి టెంపుల్‌లో పాట్ వాషింగ్ చేస్తాను. అదొక కర్మనే. సో, నన్నది డివోషనల్ సర్వీస్ అంటారు. భక్తిగా స్వీకరిస్తాం. రైట్. ఎళ్లి కీర్తన చేయడము, లేదంటే కుకింగ్‌లో హెల్ప్ చేయడము, టెంపుల్ క్లీన్ చేయడము, లేదంటే ఫెస్టివల్స్ పార్టిసిపేట్ చేస్తూ ఈవెన్ ట్రాఫిక్ మేనేజ్ చేయడము. ఇవన్నీ కర్మలే. కానీ
అవి ప్యూర్ డిజైర్ కాబట్టి అవి మనం భక్తిగా అంగీకరిస్తాం. సో, భక్తి అంటే స్పెషల్ ఏదో కాదు. కళ్ళు మూసుకొని ఓన్లీ జపం చేయడమే కాదు. అది కూడా భక్తియే. అలాంగ్ విత్ ఈవెన్ టెంపుల్‌కెళ్ళి టెంపుల్‌లో హెల్ప్ చేయడం గూడా, వాలంటరీ చేయడం గూడా. అది కూడా భక్తియే. సో, భక్తి కర్మలు సాధారణ కర్మలుగా కనిపించినా చూడండి ఇది వెరీ ఇంపార్టెంట్ సెంటెన్స్. భక్తి కర్మలు సాధారణ కర్మలుగా కనిపించినా అవి కలుషితము కానే కావు. రైట్. ఈవెన్ ఇంక్లూడింగ్ మనము ఇల్లు కట్టుకున్నా ఓన్లీ భగవంతుడి కోసం, భగవంతుడిని నెలకొల్పుకోవడానికి మాత్రమే ఇల్లు కట్టుకుంటున్నాం. భగవంతుడికి పూజలు చేయడానికే ఇల్లు కట్టుకుంటున్నాము. ఎవరైతే ఆ ఉద్దేశ్యంలో చేస్తారో అవి కర్మలు కావు. నార్మల్ కర్మలు కావు. అవి మనల్ని బంధించవు. మన కోసం, మన ఉల్లాసం కోసము ఏవైతే నిర్మించుకుంటామో అవి కర్మలవుతాయి. అవి మనల్ని బంధిస్తాయి. సో, భక్తుడు సాధారణ వ్యక్తి లాగానే వర్తిస్తున్నట్లు లేదా పని చేస్తున్నట్లు అజ్ఞానికి కనిపించవచ్చును. సో, చాలా మందికేందంటే భక్తుడు చేసే పనులు, నార్మల్ చేసే పనులు, భక్తుడు జాబ్‌కెళ్ళి పని చేసి ఇప్పుడు అంటే మేము కూడా జాబెళ్లి పని చేస్తున్నాము. నార్మల్ వ్యక్తి కూడా జాబెళ్లి పని చేస్తున్నారు. ఇప్పుడు నీకే కర్మొస్తదో నాకు కూడా అదే కర్మొస్తది అనుకుంటారు. సో, కానీ ఇక్కడ ఇంటెన్షన్స్ డిఫరెంట్. ఇద్దరం జాబెళ్లి చేసినా, ఒక భక్తుడు జాబెళ్లి చేసినా, సాధారణ మనిషి జాబెళ్లి చేసినా వాడి ఇంటెన్షన్ ఏంటి? వేటి కోసము జాబ్ చేస్తున్నాము. అది ఇంపార్టెంట్. కానీ భగవద్ భక్తుని కార్యాలు కలుషిత చైతన్యముచే లేదా జడ పదార్థంచే కలుషితము కావని అట్టి అజ్ఞాని అయిన వ్యక్తికి తెలియదు. సో, నార్మల్ పీపుల్ ఎలా అనుకుంటారు? ఇప్పుడు 99 పీపుల్ ఇది మన భక్తుల గురించి ఇదే అనుకుంటారు. ఇప్పుడు ఇంతమంది వేల మంది మన ఊర్లో ఉంటే ఎంతమంది జాయిన్ అవుతున్నారు? మిగతా వాళ్ళకి ఇది నార్మల్ ఆర్డినరీ అనిపించొచ్చు. సో, ఇది జన్మల నుంచి వచ్చిన బంధాన్ని తెంపడానికి ట్రై చేస్తుందని అర్థం కాదు. సో, అవి ప్రకృతి త్రిగుణాలకి అతీతమైనవి. సో, భక్తుడి యొక్క కర్మలు ప్రకృతి త్రిగుణాలకి అతీతమైనవి. అంటే ఈ సత్వగుణము, రజోగుణము, తమోగుణము భక్తుడిని బంధించలేదు. ఏ విధంగా ఈ ప్రకృతి భగవంతుడిని బంధించలేదో, అదే విధంగా ఈ 3 భక్తుడిని కూడా బంధించలేవు. కానీ నార్మల్ పర్సన్ అయితే డెఫినెట్‌గా బైండ్ చేస్తాయి. అయినా ప్రస్తుతం మన చైతన్యము కలుషితమై ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. రైట్. జనరల్‌గా అయితే మనము ఆ విధంగా తీసుకోవాలి. కానీ భక్తులు నిజంగా శుద్ధమైన భక్తులైతే వాళ్ళని ఈ ప్రకృతి ఏం చేయదు. సో, అందుకే కన్‌ఫ్యూజన్ ఏమొస్తుందంటే భక్తులు కూడా ఓసారి సిక్ అవుతుంటారు. క్యాన్సర్ వస్తుంటది భక్తులకి. అరే సాధారణ వ్యక్తులకి ఆహ్, క్యాన్సర్ వస్తుంది. భక్తులకి క్యాన్సర్ వస్తుంది. ఏం డిఫరెన్స్ భగవంతుడు ఉన్నట్టు ఏముంది? సో, ఇందులోనే డిఫరెన్స్ ఉంటది. అజ్ఞానులకి అది అర్థం కాదు. సో, కానీ భక్తులకి అదొక రిమైండర్. సో, భగవంతుడిని చేరే టైమొస్తుంది. అదొక రిమైండర్. కానీ అజ్ఞానులకి వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతుంటరు. ఈయన గూడా పర్ఫెక్ట్ కాదు అందుకే ఇలా వచ్చిందనుకుంటారు. కానీ భక్తుడు డిఫరెంట్‌గా ఆలోచిస్తాడు. రైట్. సో, భౌతికంగా కలుషితమైనప్పుడే మనము బద్ధులమని చెప్పబడతాము. నేను ప్రకృతి ఫలాన్ని అనే భావనలోనే మిథ్య చైతన్యము ప్రదర్శితమవుతుంది. మిథ్య చైతన్యం అంటే ఫాల్స్ ఇగో. ఈ ఫాల్స్ ఇగో అంటే ఏందంటే, నేను ప్రకృతి ఫలాన్ని అంటే, సో, ఈ బాడీ ఉంటే నరేష్. ఆ బాడీ ఉంటే రమేష్. ఆ బాడీ ఉంటే గణేష్. ఇలా అని కాకుండా సో, అది మనము మిథ్య చైతన్యం అంటే ఫాల్స్ ఇగో. నేను ఈ బాడీ, నేను ఈ శరీరం ఎప్పుడైతే అనుకుంటామో దాన్నే ఫాల్స్ ఇగో అంటారు. ఫాల్స్ అహంకారం అంటారు. సో, ఇదే మిథ్యాహంకారము అనబడుతుంది. దేహ భావనకు సంబంధించిన ఆలోచనలో మునిగినవాడు తన స్థితిని అర్థం చేసుకోలేడు.
ఎవరైతే ఈ దేహము తను అనుకుంటారో తన రియల్ పొజిషన్ అర్థం చేసుకోలేడు. తనకు భగవంతుడికున్న రిలేషన్‌ని ఎప్పటికి అర్థం చేసుకోలేడు. స్లోగా ఈ అటాచ్‌మెంట్ బాడీ పోగొట్టుకోవాలి. ఈ బాడీ ఉన్నదంటే భక్తులకేందంటే భక్తులు గూడా శరీరం తీసుకుంటారు. కానీ భగవంతుని సర్వ్ చేయడానికి తీసుకుంటారు. సో, భక్తులు ఎలా ఆలోచిస్తారంటే ఈ శరీరం ఉన్నది భగవంతుని సర్వ్ చేయడానికి. సో, ఎప్పుడైతే మనము భగవంతుడి సర్వెంట్‌గా అనుకుంటామో, నేను ఐ నేను భగవంతుడి సర్వెంట్ అనుకుంటామో అది కరెక్ట్ అహంకారం. లేదంటే ఫాల్స్ అహంకారం. హ్మ్. మనిషిని దేహ భావన నుండి విముక్తం చేయడానికి భగవద్గీత పలకబడింది. రైట్? సో, భగవంతుని నుండి ఈ సమాచారం పొందడానికి అర్జునుడు తనను ఆ పరిస్థితిలో నిలుపుకున్నాడు. ఇది కొంచెం కన్‌ఫ్యూజింగ్ సెంటెన్స్. బట్ భగవంతుడి లీలలు ఏంటంటే మన కోసం మన కోసం బెనిఫిట్ అవ్వడం. మనం బెనిఫిట్ అవ్వడానికి. మనకు ఉపయోగపడడానికి. అర్జున్‌ని మాయలో పెట్టి భగవంతుడు భగవద్గీత పలుకుతాడు. ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారు? కానీ అర్జునుడు డెఫినెట్‌గా ఇట్స్ ఎ టార్చరస్ మూమెంట్. తనకి రియలిస్టిక్ గానే ఎక్స్‌పీరియన్స్. కానీ భగవంతుడు, అర్జునుడి ఆత్మ అంగీకరించుకుంటారు. సో, పరస్పరంగా. సో, మానవ శ్రేయస్సు కోసం. రైట్. తను అర్జునుడిని ఆ పొజిషన్‌లో పెట్టుకొని వెరీ టఫ్ సిట్యుయేషన్‌లో పెట్టుకోవడం వల్ల భగవద్గీత భగవంతుడు అర్జునుడికి పలికాడు. సో, ఆ భగవద్గీత వల్ల మనం ఇప్పుడు బెనిఫిట్ అవుతున్నాం. మనము కరెక్ట్ లైఫ్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? భార్యాభర్తలు ఎలా ఉండాలి? తల్లిదండ్రులతోని రిలేషన్‌షిప్ ఎలా ఉండాలి? పిల్లలతోని రిలేషన్‌షిప్ ఎలా ఉండాలి? లైక్ మన ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ‌తోని రిలేషన్‌షిప్స్ ఎలా ఉండాలి? లైక్ సొసైటీతో రిలేషన్‌షిప్స్ ఎలా ఉండాలి? రైట్? కంట్రీతోని రిలేషన్‌షిప్ ఉండాలి. మొత్తము హోల్ వరల్డ్‌తో ఎలా ఉండాలి? ఈ క్లారిటీ మనకు భగవద్గీత ఉండడం వల్లనే వస్తుంది. లేకపోదంటే ఈ భగవద్గీత లేకపోయింటే అందరూ ట్రాన్సాక్షన్ లైక్ యానిమల్స్. రైట్? యానిమల్స్ ఏం చేస్తుంటాయి? ఫుడ్ దొరికితే హ్యాపీగుంటాయి. లిమిటెడ్ ఫుడ్ ఉంటే కొట్టుకుంటాయి. ఏది విన్ అయితే అవి తింటాయి. ఇక్కడ మొత్తం ట్రాన్సాక్షన్ అయిపోతది భగవద్గీత లేకపోతే. ఇప్పుడు అందుకే ఈ ఘోర లొల్లులు ఎందుకవుతున్నాయి? ఒకరి మీద ఒకరు బాంబులు ఎందుకేసుకుంటుర్రు? అది యానిమలిస్టిక్. అది జంతు బుద్ధి. రైట్. భగవద్గీత కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ రావు గదా! అందరూ. సో, భగవంతుని నుండి ఈ సమాచారం పొందడానికి అర్జునుడు తనను ఆ పరిస్థితిలో నిలుపుకున్నాడు. మనిషి దేహ భావన నుండి విముక్తి కావాలి. అదే ఆధ్యాత్మిక వాది యొక్క ప్రాథమిక కార్యము. మనం మనం చేసేది అదే మెయిన్‌గా. ఈ దేహం నుంచి మనం విముక్తి కావాలి. స్వేచ్ఛను పొందాలనుకునేవాడు. ఫ్రీడమ్ చాలా మంది ఇక్కడ ఫ్రీడమ్ అంటారు. టీనేజ్ ఎస్పెషల్లీ. ఐ వాంట్ ఫ్రీడమ్. యాక్చువల్‌గా ఫ్రీడమ్‌కి ఫార్ములా ఇక్కడుంది. ఫ్రీడమ్ అంటే ఆహ్, డైలీ బిర్యానీ తినడం గాదు. బైక్ కొండి అటు ఇటు జల్సాలు చేయడం గాదు. సో, స్వేచ్ఛను పొందాలనుకునేవాడు. ముక్తుడు కోగరిన ముక్తుడు ముక్తుడు కాగోరినవాడు. తాను ఈ భౌతిక దేహము కాదని మొట్టమొదలు తప్పక నేర్చుకోవాలి. సో, ఆల్ ద పీపుల్ ఔట్ దేర్ నాకు ఫ్రీడమ్ గావాలని ఎవరైతే అనుకుంటున్నారో, నేను ఈ దేహాన్ని కాదని ఫస్ట్ నేర్చుకోవాలి. అప్పుడే ఫ్రీడమ్. యాస్ లాంగ్ యాస్ ఇది మన దేహం అని అనుకున్నామనుకో, మనల్ని కట్టేసినట్టే. ఈ దేహాన్ని మనల్ని కట్టేసిందంటే మనం ఫ్రీ బర్డ్ గాదు. రైట్? బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఎవ్రీబడీ వాంట్స్ ఫ్రీడమ్. రైట్? ఇప్పుడు మనం ఇక్కడ యాక్చువల్‌గా ఫ్రీడమ్ గురించి మాట్లాడుతుంటే జులై 4థ్ ఇవాళ జులై 4థ్ మాకిక్కడ. ఇండిపెండెన్స్ డే. ఈస్ ఇట్ రియల్లీ ఇండిపెండెంట్? ఆర్ పీపుల్ రియల్లీ ఇండిపెండెంట్?
రైట్? ఫార్ములా ఇక్కడుంది. యాక్చువల్ రియల్ ఇండిపెండెన్స్ అంటే ఏంటి? యాక్చువల్ ఇండిపెండెన్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి? ఎప్పుడైతే ప్రతి ఒక్క మానవుడు దేహ భావం నుంచి విముక్తుడవుతాడో అది ఇండిపెండెన్స్ డే. రైట్? నాట్ ఆగస్ట్ 15th, నాట్ జులై 4th. సో ఇది మెయిన్ గోల్. సో అందుకే మనకు యాక్చువల్‌గా స్వాతంత్రం వచ్చిందంటే రాలేదు. ఇంకా రాలేదు. ఈ దేహం నుంచి స్వాతంత్రం మనకి ఇంకా రాలేదు. దేహము 3 గుణాల చేత ఎప్పుడు కట్టబడుతుంది. మన ప్రాబ్లమ్స్ కూడా అవే ఉన్నాయి ఇప్పుడు. ముక్తుడు కాగోరిన వాడు తన భౌతిక దేహము కాదని మొట్టమొదలు తప్పుగా నేర్చుకోవాలి. రైట్? నాది కొందరైతే ఇంకా 6 ఫీట్ జనాలు 6 ఫీట్ ఉంటే ఇంకా వాళ్ళకొక ఫీలింగ్ ఉంటది. 6 ప్యాక్ ఉంటే ఇంకొక ఫీలింగ్ ఉంటది. దే థింక్ దే ఆర్ ఫ్రీ పీపుల్. రైట్? సో ముక్తి అంటే భౌతిక చైతన్యం నుండి విడుదల. సో దట్స్ కాల్డ్ ఇండిపెండెన్స్. సో జులై 4th ఇండిపెండెన్స్ డే రోజు మనం ఇది డిస్కస్ చేస్తున్నాం. దిస్ ఈస్ ట్రూ ఇండిపెండెన్స్. సో యాహ్! we are early prematured independence celebrations here. ఇండిపెండెన్స్ రాకముందే ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఆహ్, శ్రీమద్ భాగవతంలో కూడా ముక్తికి నిర్వచనం ఇవ్వబడింది. హిత్వాన్యద రూపం స్వరూపేణ వ్యవస్థితి. ఈ భౌతిక జగత్తుకి చెందిన కలుషిత చైతన్యం నుండి విడుదలై విశుద్ధ చైతన్యంలో నెలకొనడమే ముక్తికి అర్థము. సో దట్స్ కాల్డ్ ట్రూ ఇండిపెండెన్స్. ట్రూ సాల్వేషన్. ఈ విశుద్ధ చైతన్యాన్ని జాగృతం చేయడానికే భగవద్గీతలోని అన్ని ఉపదేశాలు ఉద్దేశించబడ్డాయి. సో విశుద్ధ చైతన్యం, ప్యూర్ కాన్షియస్‌నెస్, ప్యూర్ ఫ్రీడమ్. సో ఇవన్నీ మనం ఓన్లీ భగవద్గీత ద్వారానే అర్థం. సుఖము కావాలన్నా సుఖం ఎక్కడి నుంచి వస్తాను కూడా అది కూడా భగవద్గీతలో నిలవబడింది. ఫ్రీడమ్ ఎక్కడి నుంచి వస్తది? అది ఇక్కడనే. ప్యూర్ ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వస్తది? అది భగవద్గీతలో చెప్పబడింది. అందుకే ఇప్పుడు పవిత్ర చైతన్యంలో ఉన్నావా? లేదా? అని శ్రీకృష్ణుడు అర్జునుని గీతోపదేశాల చివరి దశలో అడగడం మనకి కనిపిస్తుంది. అంటే మొత్తం భగవద్గీత చెప్పిన ఎండ్‌కి శ్రీకృష్ణ భగవానుడు అడుగుతాడు. సో, నేను చెప్పిన జ్ఞానం నీకు అర్థమైందా? సో, ఇవన్నీ తెలిసినాయి కాబట్టి నీకిప్పుడు కావాల్సింది నువ్వు చెయ్యి. రైట్? సో, పవిత్ర చైతన్యం అంటే ఇది వెరీ ఇంపార్టెంట్ సెంటెన్స్. పవిత్ర చైతన్యం అంటే, ప్యూర్ కాన్షియస్‌నెస్ అంటే భగవద్దేశాల భగవంతుడి ఇన్‌స్ట్రక్షన్స్ బేసికల్లీ. భగవద్దేశాల ప్రకారము పనిచేయడమని అర్థము. పవిత్ర చైతన్యం అంటే భగవద్ ఆదేశాల ప్రకారం పనిచేయడం అని అర్థం. సో, ఎవరైతే భగవద్గీత ఒక మాన్యువల్ లాగా వాడకుండా పనులు చేస్తున్నారో, వాళ్ళు ప్యూర్ కాన్షియస్‌నెస్ కాదు. వాళ్ళు మీకేమైనా ఈవెన్ మంచి చెప్పాలనుకున్నా, అది చివరికి చెడే అవుతది. ఎవరైతే క్లియర్‌గా భగవద్గీత క్లియర్‌గా అర్థమవుతదో, వాళ్ళ నుంచి మీరేమన్నా ఇన్‌స్ట్రక్షన్ అడగొచ్చు. ఈ టైంలో నేనేం చేయాలి? ఈ పరిస్థితిలో ఉన్నాను. ఏం చేయాలి? సో, ఓన్లీ భగవద్గీత గురించి అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే కరెక్ట్‌గా గైడ్ చేయగలరు. చాలామంది ఆహ్, సైకియాట్రిస్ట్ కన్సల్టేషన్‌కెళ్తుంటారు. వాళ్ళు చెప్పేది ఇది చెయ్యి, ఇది చేయకూడదు. సైకియాట్రిస్ట్ దే దే వాళ్ళకి ఈ భగవద్గీత మొత్తం తెలీదు. కానీ వాళ్ళ ఇన్‌స్ట్రక్షన్ ఫాలో అవుతే ఏమవుతది? బేసికల్‌గా మనం తప్పుడు మార్గంలోనే ఎళ్తాం. రైట్? సో, ఇవి మనకి చెప్తున్నాయన్నమాట. ఎవరిని కన్సల్ట్ చేయాలి? ఎవరి నుంచి మనము అడ్వైస్ తీసుకోవాలి? సో, అది మనకిక్కడ చెప్పబడుతుంది. పవిత్ర చైతన్యం యొక్క సారాంశం ఇదే. మనము భగవదంశలం కనుక చైతన్యము ఇదివరకే ఉన్నది. కానీ మనము నిమ్న గుణాలచే ప్రభావితమయ్యే అవకాశం ఉన్నది. రైట్? సో, భగవంతుడు గుణాల చేత మీద ఎఫెక్ట్ అవ్వడు. కానీ మనుషులం మనము ఎఫెక్ట్ అవుతాము. పరమోత్కృష్టుడు కనుక భగవానుడు దానికి ఏనాడు ప్రభావితుడు కాడు. భగవంతుని అల్పమైన వ్యక్తిగత జీవులకి భేదం ఇదే. సో, భగవంతుడికి అల్పమైన వ్యక్తిగత జీవులకి డిఫరెన్సెస్. మనది ప్యూర్ కాన్షియస్‌నెస్ కాదు. మనది మన
భౌతిక దేహం ఇంపాక్ట్ చేయగలదు. భగవంతుడిని భౌతిక దేహము ఇంపాక్ట్ చేయలేదు. ఎందుకంటే తన ఆధ్వర్యంలోనే ఈ భౌతిక ప్రకృతి మొత్తం నడుస్తది. సో, భౌతిక ప్రకృతి మన కంట్రోల్‌లో ఉండదు. ఓన్లీ భగవంతుడి కంట్రోల్‌లోనే ఉంటది. సో, అందుకే ఏందంటే ఈ దేహంచే మనము ఆడబడతాం. సో, మన మైండ్ సెట్ మొత్తము మన దేహాన్ని బట్టి ఉంటది. లేదంటే మన మైండ్ సెట్ ఎదుటివాడి పర్సన్ బట్టి ఉంటది. ఎదుటివాడి దేహాన్ని బట్టి. సో, మనం ప్రకృతిచే చాలా ఎఫెక్ట్ అవుతున్నాం. సో, అందుకే మనకేదైనా మంచి వాళ్ళకి చెడు ఎందుకు జరుగుతదంటే ఇదే అన్నమాట. మనం మన కర్మ చేత ఎఫెక్ట్ అవుతున్నాము. 2 ఈ భౌతిక దేహము వల్ల ఎఫెక్ట్ అవుతున్నాము. ఈ 3 గుణాల చేత ఎఫెక్ట్ అవుతున్నాము. అందుకే మనకు ఏం జరుగుతుందనేది వీటిని బట్టి డిసైడ్ అవుతుంటది. ఓకే. సో, ఇప్పటికి ఆపేద్దాము. ఇక్కడ సర్వీస్ ఉన్నది. ఎళ్ళాలి. ఎనీ క్వెషన్స్? సో, క్లారిటీ వచ్చిందా? మనకు మెయిన్‌గా కవర్ అయ్యిందంటే ఇవాళ ఈ పరమ చైతన్యం అంటే ఏంటి? భగవంతుడికి ఒక జీవుడికి డిఫరెన్స్ ఏంటి? అనేది మనం చదివాము. సో, ఇంకా మనము మరి ఆహ్, ఒక 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 అబ్జర్వేషన్ అన్న. ఆ! సో, ఇప్పుడు మనకు ఏఐ వస్తుంది కదా! ఏఐ ఎక్కువ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో, ఒకప్పుడు ఒక గురువు చెప్పింది ట్రాన్సిషన్ కావాలి అంటే వాళ్ళు రాసిన బుక్స్ త్రూ చదువుతా ఉంటే మనకు అట్‌లీస్ట్ దాని ఇంటెన్షన్, ఎమోషన్ క్యారీ అవుతుండే. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఈ ఈ మొత్తం రైటప్ అంతా ఏఐతోని అవుతున్నప్పుడు can that AI can carry the same message to the people in Guru Parampara? Guru to లేదు. if Guru is not writing the book, like directly, like AI is writing the book, వస్తున్నప్పుడు ఏమన్నా దానివల్ల ఇంటికి ఆ కనెక్షన్, రిలేషన్ బిల్డ్ అవుతుందా? యాహ్! సో, డెఫినెట్‌లీ భగవద్గీతలో ఏఐ గురించి చర్చించే అవ్వలేదు. ఇన్ఫర్మేషన్ వస్తది. ఏఐ నుంచి డెఫినెట్‌లీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇవన్నీ ఏందంటే మనకి లివింగ్ కోసం పనిచేస్తాయి. సో, భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పారంటే, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తజ్ఞానం జ్ఞానినం తత్వదర్శితః. సో, ఈ శ్లోకంలో ఏం చెప్పబడిందంటే మనము హంబుల్‌గా ఒక గురువుని అప్రోచ్ అవ్వాలి. తనకి సేవ చేసి మనం క్వెషన్స్ అడగాలి. వాళ్ళు మనకి జ్ఞానాన్ని ఇస్తుంటారు. అది మనకి కరెక్ట్ పద్ధతి. అది కరెక్ట్ ప్రాసెస్. అది భగవంతుడు ప్రిస్క్రైబ్ చేసిన ప్రాసెస్. రైట్? సో, లేదంటే ఈ హ్యూమిలిటీ రాదు. ఏఐ వల్ల హ్యూమిలిటీ ఎందుకొస్తది? రైట్? సో, భక్తి అనేది ఒక భక్తుడి నుంచి ఇంకొక పర్సన్‌కి పాస్ అవుతుంటది. సో, ఏఐ అనేది భక్తిని ట్రాన్స్‌ఫర్ చేయదు. రైట్? సో, ఏఐ కూడా ఏందంటే ఒక ఇంటెలెక్చువల్ లెవెల్. ఇంటెలెక్చువల్ అంటే అది స్పిరిచ్యువల్ డొమైన్ కాదు. మెటీరియల్ డొమైన్. సో, మెటీరియల్ డొమైన్ కాబట్టి ఈ ట్రాన్సెండెంటల్ మెసేజెస్ ఓన్లీ స్పిరిచ్యువల్‌గానే పాస్ అవుతాయి. ఇప్పుడు ఎలా అంటే ఏఐ ఫుడ్ గురించి బాగా డిస్క్రైబ్ చేయొచ్చు. ఇలా బాగుంది, అలా బాగుంది, ఇలా బాగుంది. కానీ నిజంగా నువ్వు అన్‌లెస్ టేస్ట్ చేస్తే ఎక్స్‌పీరియన్స్ చేయగలవా? సో, భక్తి కూడా ఓన్లీ ఈ డివోటీస్ ద్వారా పరస్పర రిలేషన్ ద్వారా పాస్ అవుతుంటది. ప్రాసెస్ ఇవ్వగలదు డెఫినెట్‌లీ. బట్ లిమిటేషన్ చాలా ఉన్నాయి. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇప్పుడు ఒక నైఫ్‌ని మనము థ్రోట్ కట్ చేయడానికి వాడొచ్చు. ఫ్రూట్స్‌ని కట్ చేయడానికి వాడొచ్చు. రైట్? సో, అంతవరకే అలానే మనం ఏఐ కూడా వాడుకోవాలి. అవన్నీ కాల ప్రభావితం. టైమ్ ఈస్ కంట్రోలింగ్ ఎవ్రీథింగ్. సో, ఏఐ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద గాడ్స్ ప్లాన్.
ఎనీథింగ్ గాడ్స్ క్రియేటెడ్ దేర్ ఇస్ అ రీజన్, రైట్? 2 పర్పస్ ఉంటాయి. వన్ పర్పస్ ఏందంటే భక్తులని కాపాడడానికి. సెకండ్ పర్పస్ ఏందంటే రాక్షసులని భ్రమింపజేయడానికి. ఈ 2 పర్పసే ఉంటాయి. ఈవెన్ భగవద్గీతలో గూడా రక్షాంసి భీతాని దిశో ద్రవంతి. దుర్మార్గులు, రాక్షసులు ఈ మన భగవంతుడిని విశ్వరూపాన్ని చూసి పరిగెత్తున్నారు. కానీ భగవంతుడు అన్ని చేతులున్నాయి, అన్ని ప్లేస్‌ల కాళ్ళున్నాయి. ఆ రాక్షసుని ఇట్లా ఒక్క గుప్పెడితోని ఇట్లా తీసేసి ఒక 1000 మందిని నోట్లో యేసుకొని నమిలేసి తినేస్తున్నాడు భగవంతుడు. ఓకే. సో యెస్. ఈ వర్డ్ ఓకే. డస్ ఇట్ ఆన్సర్ యువర్ క్వెషన్ రమేష్? మెయిన్‌గా ఈమెయిల్స్ చూస్తున్నప్పుడు సందేహం వస్తుంది నాకు. ఆ! సో, ఈమెయిల్ ట్రాన్సాక్షన్ ఇప్పుడు వి ఆర్ కంపోజింగ్ త్రూ ఏఐ. ఆ! అట్‌లీస్ట్ బికాజ్ నేను డివోటీ అయి ఉండొచ్చు. లేకపోతే అది కనెక్షన్ అంత రావట్లేదు. వేరే వాళ్ళ నుంచి వచ్చిన ఈమెయిల్ కమ్యూనికేషన్. ఒకప్పుడు ఉన్న జెన్యూన్‌గా వాళ్ళ నుంచి టైప్ చేసి వచ్చిన ఎమోషన్ అది క్యారీ యాహ్! అవ్వట్లేదు. యాహ్! It's just a temporary thing. Yeah. For living, you have to do those things. యాహ్! Okay. Alright. So హరే yeah. కృష్ణ. మళ్ళీ కలుద్దాము. డెఫినెట్‌లీ అట్‌లీస్ట్ ఒక 1 రౌండ్ అన్నా చాంటింగ్ చేయండి అందరూ. చాంటింగ్‌ని ఇగ్నోర్ చేయకండి. జప కంపల్సరీ చేయండి. హరే కృష్ణ మహామంత్రాన్ని పఠించండి. వీలైతే బీడ్స్ మీద, మాల మీద చేయండి. వీలవ్వకపోతే అట్‌లీస్ట్ నోట్లో అయినా పలుక్కోండి. రైట్? మనకి జస్ట్ ఇదొక జ్ఞానం. ఇప్పుడు ఈ జూమ్ కాల్స్ ఓన్లీ జ్ఞానాన్నే ఇస్తున్నాయి. విజ్ఞానం అంటే మనం రియలైజ్ అవ్వాలి. సో, ఆ రియలైజేషన్ రావాలంటే మనకు అసోసియేషన్ ఉండాలి. రైట్? అసోసియేషన్ ఉండాలి. మనకి జప ఉండాలి. ఇంకా చాలా ఉండాలి. రైట్? సో, ఆల్రైట్. సో, విల్ సీ టుమారో. రేపు కలుద్దాం మళ్ళీ. హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరే 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 రామ్. రామ్ 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 హరే హరే. శిల ప్రభుపాద కీ జై.